హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇది అనేది బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో మనం కూడా ట్రై చేద్దామని నేను కూడా స్టార్ట్ చేశా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అది ఎలా చేసుకుందామో చూసేద్దానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు చిక్కటి పాలంటే తీసుకోవాలి. పాలు మరిగిన తర్వాత అవి కొంచెం దగ్గరకు వచ్చి చిక్కబడ్డ తర్వాత దీంట్లోకి 1 కప్పు కొబ్బరి వెనక భాగం తీసేసి కొబ్బరి తురుము అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుండగా ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి చక్కెర అనేది వేసుకోవాలి. ఈ చక్కెర వేసి ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది మంచిగా చిక్కబడుతూ దగ్గరకు వస్తుంది. అందరూ మిస్టేక్ చేసామన్నారు. నేనైతే ఇలా ట్రై చేశాను, నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కావాలంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా మొత్తం మీద కలిపేసుకొని ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ప్యాన్ నుండి ఇలా సపరేట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఈ వాటర్ని అబ్జర్వ్ అయ్యి ప్యాన్ నుండి మంచిగా సపరేట్ అవుతుంది. అప్పుడు దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇది టచ్ చేస్తే ఇలా ఉండలా రావాలి. నేను ముందే చూసిన తర్వాత దాంట్లో నుంచి ఇంకొంచెం తీసి మళ్ళీ ఇలా చుడుతున్నా. చూడండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం మన చేతికి ఎంత వేడి తగులుతుందో అంత వేడి చూసుకొని దీన్ని ఇలా బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకోండి. నాకైతే వేడి ఎక్కువగా నా చేతికి తలగనివ్వదు. నాకు మా వాళ్ళు హెల్ప్ చేశారు, అవి చుట్టేశారు. నేను లాస్ట్కు బాగా చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఇలా చుట్టేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మిగతా ప్రాసెస్ మనం ఇటు స్టార్ట్ చేసేసుకున్నాం. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్పుకి షుగర్ వేసి దీన్ని ఇలానే వదిలేయాలి. కొంచెం కరుగుతూ ఇలా మంచి సిరప్లా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా కరుగుతున్నప్పుడు ఒక స్పూన్తోని దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటున్న తర్వాత మొత్తం ఈ చక్కెర అనేది కరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఈ నురుగ కొంచెం అంటే చక్కెర మొత్తం కరగలేదు, అందువల్ల ఇలా అనిపిస్తుంది. తర్వాత నిమ్మరసం వేసుకొని ఇది ఇట్లా ఒక సైడ్ కన్నట్లు తీసుకొని వంపి తీసుకుంటున్నాను. ఇలా వంపి దీంట్లో ఆ బాల్స్ మనం చుట్టుకునే ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకుంటూ ఒక స్పూన్తోని బటర్ పేపర్ పైన కానీ ఒక నెయ్యి అప్లై చేసిన ప్లేట్ పైన కానీ వేసుకోండి. అయితే నేను ముందు తీసేటప్పుడు నా చేతి కాలింది. మా చిన్నోడికి ఇట్లా టచ్ చేస్తుండగా నా చేతే వాడికి ఎక్కడ తగులుతుందని నేను టచ్ చేసిన, నాకే కాలింది. అయితే అన్నీ అయిపోను, ఈ 3 మిగిలినవి 3, 4 అవి ఇలా తీసి ఒక బటర్ పేపర్ ఏమైనా వేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇలానే చేసుకోండి. బాగానే వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. బాగా ఇలా కొట్టి చూస్తే సౌండ్ అయితే బాగా వస్తుంది. మిగతాది మిగిలిందంతా దీనిపైన ఇలా వేసేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నిటికీ కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఈజీగా వచ్చేసినాయి పేపర్ పైన. తర్వాత వీటిని ఒకదాంతో ఒకటి ఇలా కొడుతుంటే సౌండ్ వస్తున్నవి, అంత బాగా వచ్చినాయి. లోపల సాఫ్ట్గా ఉన్నవి. ఒకసారి ట్రై చేయండి, అందరికి తప్పకుండా వస్తుంది. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి.